नमस्ते वनकम सत श्री अकाल आदाब वेलकम टू विवेल अल्ट्रा प्रो D3 ఎంజాయ్ ಮಾಡಿ D3 ఒక్క అడుగు దూరంలో సెమీ ఫైనల్ వెయిట్ చేస్తుంది. సోలో రౌండ్ లాస్ట్ ఎపిసోడ్ లో చూసారు కొన్ని పర్ఫార్మెన్సెస్, మిగతా పర్ఫార్మెన్సెస్ ఈ రోజు చూస్తారు. ఎవరెవరు దుమ్ము దులిపి దంచి కొట్టి తమ తడాకా చూపించి సెమీ ఫైనల్స్ కి రీచ్ అవుతారు, ఇవన్నీ తేల్చేటువంటి ఈ బ్రహ్మాండమైన ఎపిసోడ్ కి గట్టిగా చప్పట్లు కొడితే మరి స్వాగతం పలికేద్దాం. సో ఈ ఆఖరి క్వార్టర్ ఫైనల్స్ లో ఆఖరి పోరాటం లాగా పర్ఫార్మ్ చేయడానికి రాబోతుంది రాజేశ్వరి, మా సత్య మాస్టర్స్ కంటెస్టెంట్. What do you say? Performance chala energetic performance. Superb. Thank you sir. Thank you sir. Kapil Master. మంచి గ్రేస్, సాంగ్కి తగ్గట్టు హై పిచ్లో మూమెంట్స్ కొట్టావు, బాగుంది. కొరియోగ్రఫీ సత్య మాస్టర్ గారు సూపర్, చాలా బాగుంది. నాకు అనిపించిన మిస్టేక్ ఏంటంటే కొంచెం ఆ స్టేజ్ అలా యూస్ చేస్తే బాగుండేది అనిపించింది. పర్ఫార్మెన్స్ వాయిస్కి వస్తే గ్రాండ్ సక్సెస్. రాజేశ్వరి, కీప్ ఇట్ అప్.
థ్యాంక్ యూ సార్. సుధీర్ మాస్ చాలా బాగుంది. కానీ లాస్ట్ టైం ఇదే సోలో రౌండ్కి ఓల్డ్ సాంగ్ తీసుకొని ఆ భానుప్రియ గారు స్టైల్ చేసి చూపించారు. అంటే నీ దానికి నీకే తగ్గినట్టు అనిపించింది, అంతేగాని వేరేదేం లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు అదొకటే అనిపించింది. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగుంది. థ్యాంక్ యూ సార్. మీ ఫ్యాన్ ఏమంటారు చూద్దాం. సుజాత రాజేశ్వరిని పిలవడు, మినీ రోబో అని పిలవాలి. అంటే అది ఎంత ఎనర్జీ ఉంటుందో రోబోకి, అలాగే ఉండింది నీ ఎనర్జీ లెవెల్. మాస్టర్ గారు, యాక్చువల్గా ఇట్స్ అ సూపర్ కొరియోగ్రఫీ. యూ హ్యావ్ డన్ అ ఎక్సలెంట్ జాబ్ రాజేశ్వరి, సూపర్గా చేసావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, గ్రీన్ లైట్, గ్రీన్ లైట్. ఏం జరగబోతుంది జానీ మాస్టర్? అనే మీ వరకు మీ కొరియోగ్రఫీ బాగా చేశారు, సూపర్. రాజేశ్వరి లిరిక్ వదిలేసావు, 2 ఒకే దగ్గర ఆడు. 3 ఎనర్జీ తగ్గింది, ఇంతకుముందులాగా లేదు. అది హై పిచ్లో ఉంది వెయిట్, దాన్ని టచ్ చేయలేకపోయినా. సో ఐఎమ్ సారీ. అలాగే గణేష్ స్వామి మాస్టర్ రియాక్షన్ చూద్దాం. నేను ఎప్పుడు టీవీలో చూసేవాడిని నీ పర్ఫార్మెన్సెస్ అన్ని, D1లో చూసేవాడిని. రేపు బాగా చేస్తుంది పిల్ల అని చెప్పి. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తుంటే కొంచెం వింతగా ఉంది నాకు. అంటే బాగుంది, నేను చూస్తా అనుకోలేదు ఇట్లా డైరెక్ట్గా నీ షో. అండ్ నీ పర్ఫార్మెన్స్ బాగుంది, నాకు నచ్చింది. ఎనర్జీ బాగుంది, సూపర్. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ రౌండ్స్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మిస్. నా కళ్ళు చెబుతున్నాయి నాకు నచ్చలేదని, నా పెదవులు తిడుతున్నాయి నువ్వు చెయ్యలేదని. ఒక రూములో ఎంతవరకు చేస్తే మైండ్ సెట్ అయిపోయింది అక్కడ. నేను అందుకోసం అమ్మాయిని చూసి ఏం చెప్పట్లే. సో మైండ్ సెట్ వల్ల ఒకే చోటు అయిపోయింది. ఆ ఒక్క చోట్ల కూడా మూమెంట్స్ కూడా చేసినవే చేసినట్లాగా అనిపిస్తున్నాయి. ఆ స్టైల్ ఆ ఒకే ప్లేస్లో చెయ్యడం వల్ల. సారీ. గ్రీన్ లైట్స్ అయితే బాగానే వచ్చాయండి. ఈ గండం గట్టెక్కి చెక్కు దాకా వెళ్తుందేమో అనిపిస్తుంది. వెళ్తుందని మీకు అనిపిస్తే స్క్రోల్ అవుతున్న నంబర్కి SMS చేయండి. మన రాజేశ్వరి గెలిస్తే మీరు గెలుస్తారు. వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ అంపర్. లాస్ట్ క్వార్టర్ ఫైనల్ చాలా ఖతర్నాక్ గా మారుతుంది కదండి. మరో పరీక్ష పాస్ అవడం కోసం ప్రతాప్ రాబోతున్నాడు, మా జానీ మాస్టర్స్ జాన్.
అల్లుకుపోతుంటే చెంపలు కెంపు నానాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఏడు భారాలై ముందర నించుంటే ఆనందమంతా నా సొంతమైతే ఆనందమైన వందేళ్ళు నావే కలల తాకిడిని మనసు తానదిగా వెతికి చూడు చెలిని నిజంగా కళ్ళతో నింతగా కలిసింది అదే మాయలో నన్నిలా చివేసింది ప్రతాప్ బాగుంది. ప్రతాప్ ప్రేమిస్తే పువ్వులు చల్లాలి, రకరకాల కష్టాలు పడాలి. హ? ఇవన్నీ పడ్డారు కాబట్టి నేర్పారు జానీ మాస్టర్. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. ప్రతాప్ ఎవరిని అడుగుతాం ఫస్ట్? మిస్ నువ్వు చెప్పు, నీకెవరు ఇష్టం? ఇక్కడ ఉన్న వాళ్ళు యారుగుళ్ళు ఎవరు ఇష్టం? అందరి ఇష్టం. సినిమా హీరోయిన్ లో మాట్లాడుతున్నాను, అందరు హీరోలు ఇష్టం. గణేష్ స్వామి మాస్టర్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రతాప్, వీర్ ప్రతాప్, సూపర్, చాలా బాగుంది ఇది. థ్యాంక్ యూ సార్. కొరియోగ్రఫీ జానీ సార్ చాలా బాగా చేశారు. కొరియోగ్రఫీ బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. వేరియేషన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. మాస్టర్ గారు ఏదైతే ఇచ్చి అనుకున్నారో ఆ ఫీల్ క్యాచ్ చేశారు. రియల్లీ Thank you, గుడ్, sir. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే రఘుమా. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. సాంగ్ బాగుంది, నువ్వు బాగున్నావు. థ్యాంక్ యూ సార్. కపిల్ మాస్టర్. జానీ మాస్టర్ ద్రోణ మూవీలో నితిన్ సార్కి కంపోజ్ చేశారు. ఆ సాంగ్లో మూమెంట్స్, పర్ఫెక్షన్స్ అవన్నీ స్టేజ్ పైన ఈరోజు నీ దగ్గర చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జానీ మాస్టర్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ. నువ్వు జానీ మాస్టర్ కనబడుతున్నాడు అక్కడ. సూపర్ మాస్టర్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ప్రతాప్ keep it up. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సుధీర్ మాస్టర్. సింపుల్గా నీట్గా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సుజాత మ్యామ్. నాకు రజనీ గారు ఇష్టం, విశాల్ ఇష్టం, ప్రతాప్ ఇష్టం. థ్యాంక్ యూ. సూపర్ ప్రతాప్, సూపర్ కొరియోగ్రఫీ జానీ. థ్యాంక్ యూ. చాలా 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 బ్యూటిఫుల్గా చేసావు. లిప్ మూమెంట్, ఎక్స్ప్రెషన్, ఫీలింగ్, పూలన్నీ చల్లి తుడిసి క్లీన్ చేసుకొని నీకు ఎంత నీ ప్రాబ్లం ఉంది, నీ దెబ్బ తగిలింది అందరికీ తెలుసు. అది కొంచెం కూడా ఫేస్లో కనిపించకుండా త్రూఅవుట్ ద సాంగ్ యువర్ ఎంజాయింగ్ దట్ సాంగ్. మేము ఎంజాయ్ చేసాం. సత్య మాస్టర్. పువ్వులు పట్టుకుని రమ్మంటారు చెప్పు. థ్యాంక్ యూ సార్. నేను మాట్లాడాలి. సారీ. అతను లాస్ట్ టైం అనుకుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మేము ఆ ఉద్దేశంతో మాత్రం అనలేదు. లే, తప్పులు చెప్తే నెక్స్ట్ టైం దాన్ని సరిదిద్దుకుంటాం అంతే, మాకంటే పెద్దవారు కాబట్టి. యాక్చువల్లీ అవకాశం ఇచ్చారు, అంటే మీ మనసులో ఏదైనా ఉంటే చెప్పండి అని. అది విమర్శనాత్మక కాకుండా మామూలుగా మాకు అనిపించింది లైట్గా చెప్తున్నాం. దానివల్ల ఏంటంటే కొంతమంది హర్ట్ అవుతున్నారు, మాస్టర్స్ అవ్వచ్చు, కంటెస్టెంట్స్ అవ్వచ్చు. చెప్పడం వల్ల డెవలప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా లేదు, Definite గా ఉన్నారు. సిచ్యువేషన్ అలా లేదు. అంటే ఓవరాల్గా కాన్సెప్ట్ బాగుంది, పువ్వులు వేయటం అంతా బాగుంది. బట్ అక్కడ స్టార్టింగ్ బీట్స్ కొన్ని వదిలేశారు అంటే ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు మాస్టర్? ఒప్పుకోరు. నిజాలు మాట్లాడితే అక్కడ ఉంది కదా మాస్టర్, మనకి పెద్ద ఉంది మన. అని ఒప్పుకోరు మీన్స్ మేడం మీ దాకా రావట్లేదు మేము. బట్ ఓవరాల్గా సూపర్గా ఉంది. గ్రీన్ లైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కోరిక జానీ గారి సాంగ్ చేసి చూపించాలి. Let's go, Johnny. Johnny.
కెంపు నానాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం నీడు దారా. మా మీ కొడుకు అడగగానే వచ్చి డాన్స్ చేసేసారు. విజిల్ కాదు కానీ మాస్టర్ కదా, నో విజిల్, స్టూడెంట్స్ కి విజిల్. ఓకే, సూపర్ మాస్టర్. అయితే మాస్టర్ కి స్టూడెంట్స్ అందరు విజిల్స్. అమ్మాయిని చేస్తుంది. నాకు తన ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసు. మేబీ ఐఎమ్ నాట్ వెరీ కీన్ ఆన్ ద మూమెంట్స్. తన ఫీల్, తను మాట్లాడేటప్పుడే నువ్వు ఎక్కువగా నోట్ చేస్తే చాలా ఫీల్తో మాట్లాడేస్తుంటాడు. లోపల ఏదో అవుతుంది, అవన్నీ అలా వచ్చేస్తూ ఉంటాయి. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫీల్. ఇది ఎంత బాగా చేశాడు కదా. నేను సరిగ్గా చూడలేదు. సూపర్. కొంచెం ధైర్యం వచ్చింది, అమ్మాయ కొడుకు పర్వాలేదు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. చూసారు కదండి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది. షెక్ అలా అంటారా. ప్రతాప్ 10,000 గెలుస్తాడనిపిస్తే స్క్రోల్ అవుతున్న నంబర్కి వెంటనే SMS చేయండి. ప్రతాప్ గెలిస్తే మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. గణేష్ స్వామి మాస్టర్ ఎలాగో ఇక్కడ ఉన్నారు కాబట్టి కొన్ని గుర్తు తెచ్చుకుందాం అండి. పృథ్వీ టైటిల్ గెలవడానికి కొన్ని మూమెంట్స్ కారణమయ్యాయి. ఫినిషింగ్ టచ్, అందరినీ పడగొట్టేసిందండి. ఆ టైటిల్ తన సొంతం అయ్యేలా చేసింది. సో అలాంటి ఫీట్స్ చేస్తే D3 టైటిల్ అంటే ఫైనల్ 4లో గెలిచే హోప్స్ చాలా ఉంటాయండి. సో అలాంటి ఫీట్స్ చేయడంలో నంబర్ 1. జిమ్నాస్టిక్స్ లో జమ్, డాన్స్ లో తనకు తానే సాటి. పర్ఫెక్ట్ గా గ్రూమ్ చేశారు, డాన్సింగ్ డైమండ్ గా మార్చేశారు మా రఘు మాస్టర్, మా సత్యనారాయణని. హలో హలో శ్వేత, శ్వేత ప్లీజ్ శ్వేత, నా మాట విను, నేను మారిపోతాను. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వు, నన్ను నమ్ము శ్వేత. శ్వేత, ఐ రియల్లీ లవ్ యూ శ్వేత, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మన ప్రేమలో నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు మారలేదు, ఇక మారు కూడా. నువ్వు పెద్ద చీటర్వి, నేను నమ్మలేను. ప్లీజ్ దయచేసి నన్ను వెతకడానికి ప్రయత్నించుకో. నేనంటే దూరంగా అమెరికా వెళ్ళిపోతున్నాను. నో సత్య, ప్లీజ్ లీవ్ మీ forever. चलिया चलिया जैसारी వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే నడిలే ఈ పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎన మాటే బాటై రానా నీ దాకా పడి లేచే కిరణం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నిన్ను నాకే దాకా ఆగదు నా పేక చలియా చలియా జైసారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే నిలిచిపో సమరమా తరమకే చలి నీకనైనా చెలిమితో సమరమా ఇంతగా పంతమా నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా నమ్మవేం ప్రణయమా అంత సందేహమా వేరు చేసే కాలమా చేరువైతే నేరమా దాడి చేసే దూరమా దాడి చూపుమా విరహాలే కరిగేలా జత కలిపి నడుపు వలపు కథలు తెరిచేలా
చెలియా చెలియా జైసారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే నడిరే ఈ పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎన మాటే బాటై రానా నీ దాకా పడి లేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నిన్ను తాకే దాకా ఆగదు రాక సత్య ఏంటి మాస్టర్ విజయమో వీర స్వర్గమోనా చచ్చిపోమని చచ్చిపోతాడేమో మాస్టర్ టైటిల్ రావాలంతే గెలవాలంతేనా దేవుడా సత్య దిశలన్నీ దాటే హోరుగా నిన్ను తాకే దాకా ఆగదు నా పేక చెలియా చెలియా జైసారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే చేసిన సాంగ్ ఏమో సాడ్ సాంగ్, నాకు ఇంత సంతోషం వేస్తుంది ఏంటి. అందరికి మాస్టర్ యాక్చువల్లీ సూపర్ సత్య అండ్ రఘు మాస్టర్ చాలా సూపర్గా కంపోజ్ చేశారు. సూపర్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సత్య, చాలా ఆనందపరిచిన ఈవినింగ్. సూపర్ సీక్వెన్స్ నిజంగా. నేను ఫైనల్ అనుకున్నాను డైరెక్ట్, సడన్గా చూసి ఇది తిరిగి ఠగక్ కప్. సూపర్ చేశారు నిజంగా సత్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సత్య. సో ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. కపిల్ మాస్టర్. చెలియా చెలియా జైసారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే నడిరే ఈ పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎన మాటే థ్యాంక్ యూ మాస్టర్. చూసా కపిల్ మాస్టర్ అనగానే రెండు గుర్తొస్తాయి, ఒకటి స్కార్ఫ్ ఒకటి స్పెక్స్. ఒకటి నువ్వు కొట్టేస్తావు, ఇంకోటి ఎవరు కొట్టేస్తారు? రఘు మాస్టర్ సూపర్. సుధీర్ మాస్టర్. చాలా మంచి సాంగ్, నాకు కూడా చాలా బాగా అనిపించింది. సత్య యాజ్ ఏ ఆడియన్గా చూస్తే మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్, కాన్సెప్ట్ కానీ నీ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ అందులో ఏది పాయింట్అవుట్ చేయడానికి లేదు యాజ్ ఏ ఆడియన్గా. కానీ ఈ సీట్లో కూర్చున్నాను కాబట్టి చూస్తే కనుక లాస్ట్ టైం కూడా సోలోలో నాకు తెలిసి సేమ్ ప్యాథెటిక్ లానే తీసుకున్నారు, అంటే అదే సేమ్ ఫ్లేవర్ అయిందేమో అని అనుకున్నాను. కానీ దానికంటే ఇది ఇంకా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్. అది ఒక్కటే ఫీలింగ్ నాది, మిగతా అంతా ఎక్కడ పాయింట్అవుట్ చేయడానికి లేదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మిస్. థ్యాంక్ యూ మిస్. గ్రీన్ లైట్ సత్య మాస్టర్. పోతే పోనీ లవ్వే పోనీ ఇంతమంది ప్రేమే ఉందిగా. మీ మాస్టర్ ఉన్నాడు, ఇంకెవరు ఉన్నా లేకపోయినా ఇంక మనకి ఏంటి చెప్పు. థ్యాంక్ యూ మాస్టర్. సుధీర్ మాస్టర్, పోయినసారి ప్యాథటిక్ అన్నావు కదా, ప్యాథటిక్ పోయినసారి ఒక రిధం ఉన్నింది, ఇది వైబ్రేషన్ వేరే వైబ్రేషన్ ఉంది. పోయినసారి రిధం నీకే తెలుసు. ఇది ఏంటంటే వన్ సెకండ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. లేదు నీకు ఎక్స్ప్లెనేషన్. నాకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, మీరు వింటే వినండి లేకపోతే లేదు, నాకు సంబంధం లేదు, నన్ను అడగకండి నెక్స్ట్ టైం. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం. మా సత్య మాస్టర్ పాటలు కూడా పాడేస్తున్నారు. సుజాత మ్యామ్. సత్య, రఘు ఎక్కడికో వెళ్ళిపోయారు. సూపర్ రఘు, ఎక్సలెంట్ కొరియోగ్రఫీ. రఘు ఏడుస్తున్నా కదా తను చేసేటప్పుడు, కళ్ళని తుడుచుకుంటూ చూసా. నేను కూడా చూసాను. సత్య మ్యామ్, ప్రాణాలు ఒక దుచ్చంగా తీసుకొని, ఆల్రెడీ వి నో అబౌట్ యూ, ఆల్రెడీ కాలు ఇరిపోయి ఫీవర్తో డ్రిప్స్ ఎక్కించుకుంటూ వచ్చి యూ పర్ఫార్మ్ ఫర్ సోలో రౌండ్.
సో ఎంత రిస్క్ తీసుకున్నారంటే రియల్లీ ఇట్స్ హానర్ టు స్టాండ్ అప్ అండ్ సల్యూట్ యూ. థ్యాంక్ యూ ఇన్ ఎవ్రీ డాన్సర్ వండర్ఫుల్. ఆ మెట్ల మీద ఎక్కావు, మామూలుగా వెళ్తే వెళ్ళినట్టు దిగుతారు, అలా కాదు ఏదో పొట్లం పడిపోయినట్టు పడిపోయాడు డమాల్ డిమీల్ అనేసి. ఏం అవ్వలేదా నీకు? బోన్స్ గీన్స్ ఏం అవ్వలేదా? మరీ మాట్లాడొద్దన్నారు కదా అని సమాధానం కూడా చెప్పాము. రఘు మాస్టర్, రఘు మీరు చెప్పన్నారని కొంచెం మాట్లాడమనండి. ఎస్ సార్ నో అనేది చెప్పానండి మాస్టర్. మరి కొంచెం మాట్లాడు. అవ్వలేదు మ్యామ్. కానీ ప్లీజ్ అలాంటి క్లైమాక్స్ చేసుకోవద్దు నిజంగా లవ్ చేసేవాళ్ళు. హ్యాంగింగ్ అంతా ఓకేనా? మీకోసం పేరెంట్స్ కూడా ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇట్స్ సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. జానీ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. సత్య చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. చాలా షార్ట్ కట్ లో చెప్పారు మాస్టర్. మ్యామ్ రేఖ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మాస్టర్. ఫైనల్స్లో వచ్చుంటే ఈ సాంగ్కే విన్నర్. థ్యాంక్ యూ. అంత బాగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రోజు. ఆల్ ద బెస్ట్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓ ఇదే థ్యాంక్ యూ మాస్టర్. అక్కడే నిల్చున్నాడు మాస్టర్. అందరూ లేచి నిలిచి చప్పట్లు కొట్టడం ఆల్మోస్ట్ ఫస్ట్ టైం జరిగింది అనుకుంటా. ఒడిసే జైసారి బయలకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే నడిరే ఈ పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎన మాటే మాటై రానా నీ దాకా పడి లేచే కెరట. థ్యాంక్ యూ మాస్టర్. వీడు చేయకపోతే నేను నా ఫీలింగ్ బయటపడదు. అంటే జనరల్గా నేను కొరియోగ్రాఫర్గా ఏది ఫీల్ అవుతున్నానో వీడు చేస్తేనే అది ప్రజెంట్ అవుతుంది. సో ఐ లవ్ హిమ్. కంగ్రాచులేషన్స్ మాస్టర్. కంగ్రాచులేషన్స్. కంటెస్టెంట్స్ ఎంత ప్రేమిస్తున్నారు కదా. యు ఆర్ లక్కీ రైట్. అంత మంచి మంచి మాస్టర్స్ దొరికారు. సో సత్యనారాయణ డెఫినెట్ గా 10,000 గెలుచుకుంటాడు అనిపిస్తుందండి. మీ గుండెలు గెలిచినట్టే. సో వెంటనే స్క్రోల్ అవుతున్న నంబర్ కి SMS చేయండి. సత్య గెలిస్తే మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపో. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సుజాత మేడం ట్రైన్ చేసినటువంటి ఖడ్గం రాబోతోంది. ఖడ్గం లీలావతి. మత్తుకుంది నా మనసు గమ్మత్తుకుంది లే వయసు నా ఒడి చేరిసాగు తెలుగు తీరే. మత్తుకుంది నా మనసు గమ్మత్తుకుంది లే వయసు నా ఒడి చేరిసాగు
చలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? సూపర్ స్టార్ నుంచి సుధీర్ మాస్టర్. చాలా బాగుంది లీలా. సాంగ్లో ఒక దగ్గర జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, సాంగ్ ఒక దగ్గర లైట్ అనిపించింది 2 ప్లేస్లో. కోరస్ ఉందిగా, మేల్ కోరస్, ఆ కోరస్లో డ్రాప్ అయినట్టు, ఎందుకంటే మేల్ కోరస్ ఉండడం వల్ల. మిగతాదంతా ఓవరాల్గా చాలా బాగుంది. కపిల్ మాస్టర్. సుజాత మేడం బాగుంది మేడం, కంపోజింగ్ నీట్గా ఉంది. నాకు అనిపించిన మిస్టేక్ ఏంటంటే తను ఆ లంగా వల్ల మూమెంట్స్ కనపడలేదేమో అనిపించింది. అంటే లెగ్ మూమెంట్ ఏం లేదండి, లెగ్కి ప్రిఫరెన్స్ ఏం లేదు, ఓన్లీ మోర్ ఆఫ్ హిప్ అండ్ బాడీ మూమెంటే కాబట్టి ఆ స్కర్ట్ వేస్తే గర్లిష్ గా ఉంటుంది, రౌండ్స్ అన్ని చేసేదానికి స్టైలిష్ గా ఉంటుంది. ఆల్వేస్ సూపర్. సత్య మాస్టర్. మేడం కొరియోగ్రఫీ సూపర్ మేడం. కాస్ట్యూమ్స్ అండ్ అట్మాస్ఫియర్, బ్యాక్ సైడ్ హట్స్ వచ్చిన అంతా కూడా చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు, బాగుంది. బట్ నాకు కొంచెం అనిపించింది ఏంటంటే ఈ మూమెంట్ ఒక 4 times రిపీట్ అయింది మేడం. ఓవరాల్గా బాగుంది. జానీ మాస్టర్. బాగా చేసావు ఫుల్ ఎనర్జీతో, కాకపోతే బాయ్స్ కోరస్ వచ్చినప్పుడు నువ్వు పాడేసావు. నేను చెప్తాను. లేదు, తను పాడలేదు, షీ వాస్ రియాక్టింగ్, అలాగా ఎక్కడో వినపడుతుంది అలాగా. షీ వాస్ జస్ట్ లిసనింగ్ టు ద మ్యూజిక్. పాడింది నేను చూసాను, అందుకని సారీ. గణేష్ స్వామి మాస్టర్. బాగుంది, చాలా బాగుంది. నేను శ్రీధర్ మాస్టర్ గ్రూప్లో చూసాను మిమ్మల్ని. అప్పుడు మేము ఫైనల్ చేసేటప్పుడు మేము సాంగ్ చేయాల్సి వస్తే వెళ్ళాము, వెనక చేస్తుంది, అరే చాలా ఫ్లెక్సిబుల్గా వెళ్ళిపోతుంది, ఇలా అలా ఇలా వెళ్ళిపోతుంది, ఇంత బాగుంది, ఇంత ఫ్లెక్సిబుల్ కట్ చేస్తే ఇక్కడ ఉన్నాము. సో నీ ఫ్లెక్సిబిలిటీ సూపర్ ఉంది, చాలా బాగుంది. మూమెంట్, హిప్ మూమెంట్ చాలా నచ్చింది నాకు. ఆల్ ది బెస్ట్. సుజాత గారు సాంగ్ రాంగ్గా తీసుకున్నారు. ఈ సాంగ్కి బ్యూటీయే వాయిస్, ఇది కోరస్ కంపల్సరీ కావాలి. ఏ ప్రొడ్యూసర్ అన్నా మీ దగ్గరికి వచ్చి దీన్ని సోలో చేయాలంటే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, సార్ మేము చేయమని. అంటే అంత ఖచ్చితంగా డాన్సర్స్ కావాలి. సో సాంగ్గానే డ్రాప్ అయిపోయింది. ఒక ఫోక్ సాంగ్ తీసేసుకుని కొట్టేసుకుంటే ఒక పని అయిపోయి ఉండేది. సో మా బంగారం చాలా బాగా కష్టపడుద్దండి. మీ బెస్ట్ విషెస్ తనకి కావాలి. అండ్ స్క్రోల్ అవుతున్న నంబర్కి మీ గెస్ట్ కూడా SMS చేయండి. ఒకవేళ లీల గెలిస్తే మీరు గెలుచుకుంటారు. వివేల్ అల్ట్రా ప్రో D3 తరఫున గిఫ్ట్ హ్యాంపర్స్. సో ఆఖరి క్వార్టర్ ఫైనల్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని ఓవర్ అండి. ఇక 10,000 చెక్ ఇచ్చిన తర్వాత అసలు కథ మొదలెడదాం. రెడ్ రూమ్ దాకా వెళ్దాం. 10,000 చెక్ ఎవరు గెలుచుంటారు? ఎంత పెద్ద టై పడిందో తెలుసా? 3 ముద్దు గుమ్మలు తప్ప మిగతా మగధీరులందరూ కాంపిటీషన్ లో ఉన్నారు. ఈ బాయ్స్ అందరికి గ్రీన్ లైట్ వచ్చింది. సో కంగ్రాచులేషన్స్. ప్రతాప్, వివేక్, సత్యనారాయణ, హర్నాథ్ రెడ్డి అండ్ చిన్న. ఇంత పెద్ద టైం ఫస్ట్ టైం పడింది. ఎవరికి 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 10,000? చెప్పండి చెప్పండి చెప్పండి. సత్య మాస్టర్. ఒక 5 ఇస్తాను, చిన్నకు ఒక 5 ఇస్తా. సుజాత మ్యామ్. సత్యనారాయణ. జానీ మాస్టర్. 5 మెంబర్స్కి ఇచ్చేయండి, పర్లేదు. 10ని 2 చేసి దేవుడా. రఘు మాస్టర్. సత్యనారాయణ. ఓకే మాస్టర్. కపిల్ మాస్టర్. అందరికి షేర్ చేస్తే బాగుంటుంది. D3 టైటిల్ కూడా అదే పని చేద్దాం మాస్టర్. ఇది అంతే. సత్య. సుధీర్ మాస్టర్. హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ అంటే సత్యనారాయణ. మాస్టర్. గణేష్ మాస్టర్ చెప్పండి ఎవరికి ఇస్తారు? నాకు ఇచ్చేయండి ప్లీజ్. వాళ్ళు ఏమనుకోరు, బాయ్స్ ఏమని అనుకుంటారా? అనుకుంటున్నా అందరూ బాగా చేస్తారు, నిజంగా సూపర్గా చేస్తారు. కానీ బెస్ట్ తీయాలి కదా. నాకైతే సత్యకి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మేడం చెప్తారు ఇంకా నెక్స్ట్. మేడం. ఆల్ 5 బాయ్స్ చింపేశారు. ఎస్ గుడ్. వెంకటరమణ వెంకటరమణ గోవిందా గోవిందా. సత్యనారాయణ. సత్య కంగ్రాచులేషన్. కాంపిటీషన్ అంటే ఇలా ఉండాలి కదా. ఇలాంటి వాళ్ళతో పోటీ పడితే అసలు మజా వస్తుంది కదా. అవును అవును.
థ్యాంక్ గాడ్ అవును అన్నావు. ఏంటి మాస్టర్ చూస్తున్నారు రండి. మాస్టర్ మీకు ఇంకో విషయం తెలుసా? యాక్చువల్లీ మీరై ఉంటేనే మాస్టర్ డెఫినెట్గా బెట్ కట్టుండేవాళ్ళు. ఈ 10,000 పెట్టుకోవచ్చు మాస్టర్. సో నెక్స్ట్ ఎపిసోడ్కి 30 కాస్త 70 అవుతాయి. గణేశనా 30 డబల్ అవుతాయి ప్లస్ 10 70 అవుతాయి. ఆ 70 కాస్త 150 కాస్త 3.5 అవుతాయి. కదా మాస్టర్ ముందు చెప్పండి మీరు పార్టిసిపేట్ చేసి ఉండేవాళ్ళు ఆయన డెఫినెట్ గా సెకండ్ 10,000 బెట్ ఇంకో ప్రాబ్లం ఉంది కదా, సెకండ్ రాకపోతే ఆయన చేతిలో ఉంది. మాకు సెకండ్ రాకపోతే ఇది పోద్దా? ఇది పోతే సూపర్ మేడం. దేవుడా సత్య కమాన్ రఘు మాస్టర్ చెప్పండి మాస్టర్ మీరు. చలో బాయ్స్ అందరు పట్టుకోండి అందరు ఆల్ ద బాయ్స్ కమాన్ 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 కమాన్. కంగ్రాచులేషన్స్ సత్య. కంగ్రాట్స్ మాస్టర్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ రఘు. సత్య 10,000 రూపాయలు గెలుచుకుంటారని గెస్ట్ చేసి SMS చేస్తారు. వాళ్ళలో దో విజేత. కంగ్రాచులేషన్స్ మీకు వివేల్ అల్ట్రా D3 తరఫున గిఫ్ట్ హ్యాంపో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్స్, సూపర్ గుడ్. చాకుల్లాగా ఉన్నారు అందరు. ఇవాళ ఫైనల్ లాగా అనిపించింది ఒకసారి. ఇప్పుడు క్లైమాక్స్ చూస్తారా మాస్టర్? చూడండి డెఫినెట్లీ చూస్తాం. అసలే ఆఖరి క్వార్టర్ ఫైనల్. ఇక్కడ ఒక్క అడుగు ముందుకేస్తే ఇక సెమీ ఫైనల్స్. సో మాస్టర్స్ అందరూ ఆలోచించి నామినేషన్ వేయడానికి రెడీగా ఉన్నారండి. మాస్టర్స్ ని 1 by 1 రెడ్ రూమ్ లోకి పంపుతామండి. రెడ్ రూమ్ ఎఫెక్ట్ స్టార్ట్స్. ముందుగా సత్య మాస్టర్ తో స్టార్ట్ చేద్దాం. సత్య మాస్టర్ గుడ్ ఈవినింగ్ మాస్టర్. గుడ్ ఈవినింగ్ సార్. మాస్టర్ కూల్ అయ్యారా? నేను కూలే సార్, కూలే వేడెక్కానండి. మాస్టర్ హర్ట్ అయ్యారు కదా, కూల్ అయ్యారో లేదోనని. మామూలు సార్, జస్ట్ 2 నిమిషాలు అంతే అదంతా. ఓకే మాస్టర్, ఈరోజు మీరు ఎలిమినేషన్కి సజెస్ట్ చేస్తున్నది ఎవరిని మాస్టర్? ఈరోజు లాస్ట్ ఫైనల్గా బాయ్స్ అందరూ కూడా సూపర్గా చేశారు అనేది కాంప్లిమెంట్స్ తీసుకున్నారు. జడ్జెస్ దగ్గర నుంచి మన గెస్ట్ గణేష్ మాస్టర్ దగ్గర నుంచి ఉన్నది 3 గర్ల్స్. దాంట్లో నా ఫేవరెట్ డాన్సర్ కావేరిది ప్రాబ్లం అయిందండి. మాస్టర్, సత్య మాస్టర్ స్ప్లిట్ పర్సనాలిటీ ఏంటా అని భయం వేస్తుంది మాస్టర్. రెడ్ రూమ్కే భయం వేస్తుంది. ఎందుకంటే కావేరి డ్యాన్స్ చేయగానే ఒకరిద్దరు రెడ్ బజర్ ప్రెస్ చేశాక సత్య మాస్టరే వెళ్ళి కావేరికి కావాల్సినన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారు మాస్టర్. అదే చెప్తున్నా, అంటే పర్సనల్గా అభినందించడం వేరు, ఒక రూల్ ప్రకారం వెళ్ళినప్పుడు కొన్ని అడ్డంకులు ఉంటాయండి. ఎలాగైనా సరే మా సెమీస్ ఫైనల్స్కి వెళ్ళాలి, మా మాస్టర్ పేరు నిలబెట్టాలి అని ఎగిరి గెంతి దూకి అంతా చేసింది. పాపం ఒక రూల్ ఉంటే మనకు ఉంది కదండి, ఆ రూల్ ప్రకారం వెళ్తే మైనస్లు ఉన్నాయన్నమాట. మూమెంట్స్ పాడకపోవడం ఒకటి, ఆగిపోవడం ఒకటి, అంత డ్రాబ్యాక్, ఆ సాంగ్లో డ్రాబ్యాక్ ఎక్కువ ఉంది. ఇక నుంచి మీరు ఎవరినైనా బాగా పొగిడితే వాళ్ళు భయపడతారేమో మాస్టర్, ఎందుకంటే వాళ్ళ పేరే మీరు రెడ్ రూమ్ లో చెప్తారేమోనని. అంటే వాళ్ళ మనసు మీద చేయి వేసుకుని ఆలోచిస్తే తెలిసిపోతుంది కదండి తప్పు ఒప్పు అనేది. ఇంకొకటి, మేడం గారు చెప్పింది కూడా బాగా అర్థం చేసుకోండి. మేడం గారు గ్రీన్ ఇచ్చారు, ఇచ్చి లాస్ట్కి ఏమవుతో తెలియదు. నువ్వు నీ ధైర్యానికి నేను గ్రీన్ లైట్ ఇస్తున్నాను, బట్ లాస్ట్ ఏమవుతుంది అనేది నేను చెప్పలేను అన్నట్టు కూడా, అంటే చూస్తాను అన్నట్టే చెప్పారు. అలా చెప్పడం మీరు యాక్సెప్ట్ చేస్తారా మాస్టర్? అంటే ధైర్యానికి గ్రీన్ లైట్ ఇవ్వడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం చెప్పినా కూడా బాగా ఆలోచించి చెప్తారు మేడం. మా లైఫ్కి కూడా చాలా మంచిది ఆవిడ మాట్లాడే మాటలు కానీ వింటాం కానీ. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ రెడ్ రూమ్ లోకి మనం సుజాత మ్యామ్ ని పంపిద్దాం అండి. గుడ్ ఈవినింగ్ మాస్టర్. గుడ్ ఈవినింగ్. ఈ రోజు మాత్రం సెట్ లో ఎలా ఉంటారో అలాగే ఉన్నారు, కూల్ గా. మామూలుగా రెడ్ రూమ్ లోకి రాగానే మాస్టర్ ఫేస్ రెడ్డిష్ అయిపోతుంది. అయ్యి బాబు, అలా కదా, నీ చుట్టూ రెడ్ గా ఉంది కదా, బౌన్స్ అవుతుంది. నేను రెడ్ గా లేను, ఆల్వేస్ గ్రీన్. ఓకే మాస్టర్, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? అయ్యి బాబు, అంటే ఇది చాలా చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండి, ఎందుకంటే కంటెస్టెంట్స్ క్యూజ్ అవుతూ ఉన్నారు. సో అందరూ బెస్ట్గా ఇస్తున్నారు. ఎవరిని ఎలిమినేట్ చేయాలి? రాజేశ్వరి అనుకుంటాను.
సేమ్ ప్లేస్లోనే అంటే సెట్ యూటిలైజ్ చేసుకోకుండా కొంచెం చేసిన మూమెంటే చేసినట్టు సేమ్ ప్లేస్ ముందు వెనక వేసింది కాబట్టి సో ఐ ఫీల్. కానీ లీలావతికి 4 గ్రీన్ ఇస్తే రాజేశ్వరికి 5 గ్రీన్ ఇచ్చారు. సో లీలావతి ఎందుకు ఎలిమినేట్ కాకూడదు? తన పార్ట్ తను చాలా బాగా చేసింది. ఇక్కడ మర్చిపోవడం కానీ లేకపోతే అన్బ్యాలెన్స్ అవ్వడం కానీ స్టేజ్ యూటిలైజేషన్ కానీ నేనేం చేశానో నేనేం చెప్పానో తను అదే చేసింది. ఇక్కడ పాప రాజేశ్వరి వచ్చేసి రిహర్సల్ చెప్పారు సత్య మాస్టర్ ఒకే రూమ్లో చేసామని. బట్ ఈవెన్ దో ఆ రూమ్లో కూడా మనం చెప్పొచ్చు, నువ్వు ఇక్కడ నుంచి ఒక 8 అడుగులు ఇలా వెళ్ళి ఈ మూమెంట్ చేసుకుంటూ వెళ్ళు, అక్కడి నుంచి రౌండ్ చేయి అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒక పెద్ద హాల్ దొరకదు. జానీ మాస్టర్ లీలావతి మేల్ కోరస్ కూడా పాడిందని చెప్పారు, కాదు అని మీరన్నారు. ఏది నిజం? అందరు కంటెస్టెంట్ ఆడేటప్పుడు కూల్గా చూస్తుంటాను, నా కంటెస్టెంట్ ఆడేటప్పుడు చేతులు చల్లగా అయిపోతాయి నాకు. సో చాలా మైన్యూట్గానే నేను అబ్జర్వ్ చేస్తాను. అలాంటిది నాకు కనపడలేదు తను పాడినట్టు. జానీ మాస్టర్ గారు అన్నారు పాడింది అనేసి, బట్ ఐ హ్యావ్ టు చెక్ దట్. ఓకే మాస్టర్, ఫైనల్గా మీరు చెప్తున్న పేరు? నాకు చాలా బాధగా ఉందండి ఆ పేరు చెప్పాలంటే. ప్లీజ్ వదిలేయండి. జానీ మాస్టర్ రీఎంట్రీ తర్వాత మా సెట్లో జానీ మాస్టర్ మిస్ అయ్యాడు. ఏ జానీ మాస్టర్? నేనే కదా. లేదులే మాస్టర్, మా జానీ మాస్టర్ వెళ్ళి ఒకరికి సారీ చెప్పడమా? అసంభవం. అతనికి చెప్పింది ఏది అంటే అతను హట్ అంటే అతనికి నేను కౌంటర్ వేసానని అర్థం అనుకున్నాడు. నేను అది అతనికి కౌంటర్ వేయలేదు, నేను అతనికి సంజాయించిన అనమాట. అది అతను హట్ అయినాడు. సో అందుకే అన్న ఒకరిని హట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. మరి ఈ రోజు రెడ్ రూమ్ లో ఎవరిని హట్ చేయబోతున్నారు మాస్టర్? ఉన్నారు ఒక 2-3, కానీ మన గురించి మీకు తెలుసు కాబట్టి స్ట్రైట్ ఫర్ రాజేశ్వరి. ఎందుకని? అమ్మాయికి ఏం జరుగుతుందేమో తెలియదు, కానీ నాకు అమ్మాయి అందరూ లోపల ఏదో సఫర్ అవుతుంది అమ్మాయి. దానికి సత్య మాస్టర్ ఏమైనా రీజన్ అంటారా? కావచ్చు. ఇప్పుడు కావేరి పర్ఫార్మెన్స్ పట్ల మీరేమంటారు మాస్టర్? ఎందుకంటే కావేరికి రాజేశ్వరి కంటే ఎక్కువ రెడ్స్ వచ్చాయి. ఆ అమ్మాయి ప్రాబ్లం, అమ్మాయి చెప్తానే ఉంది, నేను చేయలేను, నాకు డిస్టర్బ్ అయినా, నేను నా లాంటి వాడు అక్కడ ఉంటే నేను చెయ్యను పెట్టేదాకా, నేను ఇప్పుడు చేయను, నెక్స్ట్ చేసుకుంటా, లేదా నెక్స్ట్ చేయడానికి వీల్లేదా నేను వెళ్ళిపోతా. దీనిలో రఘు మాస్టర్ మిస్టేక్ ఉందంటారా మాస్టర్? 100%. ఆ అమ్మాయి చెప్తాను నేను చేయలేని చెప్పి ఆపేయాలా? మా రఘు మాస్టర్ కంగ్రాచులేషన్స్ మాస్టర్, మీ సత్యనారాయణ 10,000 తీసుకున్నారు. థ్యాంక్ యూ. అదేన్ మాస్టర్ 30,000 తీసుకోడా? ఇంకా ఫైట్ అలా ఉంది కదా, వాంట్ టు బి ఇన్ సేఫ్ సైడ్. సుధీర్ మాస్టర్ కి మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయారు, మరి సుధీర్ మాస్టర్ ఏమో వినదలుచుకోలేదు. ఏంటి మాస్టర్, మీ ఫ్రెండ్షిప్ టైటానిక్ లాగా అయిపోయింది? పర్ఫార్మెన్స్ అంత బాగుంది, మరి దాన్ని మెచ్చుకోకుండా ఏదో ఒకటి చెప్పాలి కదా అనేలాగా ఏదో తీస్తే నాకు కూడా అంత, అందుకే దట్స్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్, కానీ అతను వినే మూడ్లో లేడు. సో నో ప్రాబ్లం. మీరు బజర్ ప్రెస్ చేయకముందే అందరూ చెప్పేస్తున్నారు మాస్టర్, రఘు మాస్టర్ ఖచ్చితంగా గ్రీన్ బజరే ప్రెస్ చేస్తారు అని. కొంతమంది మమ్మల్ని అడుగుతున్నారు కూడా, రఘు మాస్టర్ దగ్గర ఉన్న రెడ్ లైట్ పనిచేయట్లేదా అని. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను, రెడ్ బటన్ వచ్చి నేను సాటిస్ఫై అవ్వలేదు అని హర్నాథ్ రెడ్డి డ్యూట్లో ఇమ్మీడియట్ గా నాకు టిష్యూ అక్షింతలు పడ్డాయి. ఎవరన్నారు మాస్టర్ మిమ్మల్ని రెడ్ లైట్ ఇచ్చినందుకు? భానుగారు, నేను ఆ మాట అన్నాను కాబట్టి నాకు స్ట్రోక్ లాగా తగిలింది భానుగారి వర్డ్స్, అంటే ఉదయ్ భానుగారి వర్డ్స్, అంటే ఎవరు 1000 మంది చెప్పినా నీ పని నువ్వే చెయ్యి హరి అని అనేసరికి అదే సాంగ్ మీద చేసి చూపి, అదే నువ్వు జానీ చేసిన సాంగ్ ఉంది కదా, ఓల్డ్ సాంగ్ చామంతి పువ్వు, అది చేసి చూపి. ఇలాగే కంటిన్యూ అవ్వు హరి, 1000 మంది వద్దన్న నువ్వు ఇలాగే కంటిన్యూ అవ్వు.
ఈవెన్ అంటే నేను నా థాట్ చెప్పాను కానీ ఆమె దానికి స్ట్రోక్ లాగా నాకు తగిలింది. ఆమె విసిరారో లేదో నాకు తెలియదు కానీ ఆమె మాటలు నాకు అలా గుచ్చుకున్నాయి. సత్యనారాయణ గురించి భాను ఎక్కువగా చెప్పట్లేదని ఫీల్ అవుతున్నారా మాస్టర్? అలా ఏం కాదు, అంటే సత్యనారాయణ గురించి ఎక్కువ చెప్పట్లేదని మనం కూడా ఎంత తక్కువ వింటేనే అంత మంచిది మనకు. థ్యాంక్ యూ మాస్టర్, కరెక్ట్ మాట చెప్పారు. ఇక ఫైనల్గా చెప్పండి మాస్టర్, ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారు? రాజేశ్వరి అవ్వచ్చేమో అనుకుంటున్నాను. దాని తర్వాత గాడ్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. कपिल मास्टर चलिए. మాస్టర్ స్కార్ఫ్ త్యాగం చేశారు, కళ్ళద్దాలు ఎప్పుడు త్యాగం చేస్తున్నారు మాస్టర్? కళ్ళద్దాలు చెప్పండి మాస్టర్, ఈరోజు మీరు ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారు? తెలిసిపోయింది కదా సార్, స్టేజ్ పైన అందరూ తెలిసిపోయిన విషయం ఇది. పాపం బ్యాడ్ లక్ రఘు మాస్టర్, ఐఎమ్ సో సారీ. కావేరి రాజేశ్వరి కూడా అలాంటి మిస్టేక్స్ చేసింది కదా మాస్టర్? రాజేశ్వరి మిస్టేక్ చేసింది, కానీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ డాన్స్ చేసింది. ఈరోజు హరినాథ్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన మాస్టర్ సత్య మాస్టర్ కొన్ని కామెంట్స్ వినిపించారు. ఎవరేం చేసినా సత్య మాస్టర్ ఎప్పుడు హరినాథ్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు, ఎందుకంటారు? వాళ్ళ మనసులో ఏముందో నాకు కూడా తెలియదు మాస్టర్. మీరు మనసులో మాట చెప్పట్లేదు మాస్టర్. అయ్యో లేదు, అదేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్య ప్లేస్లో నా ప్లేస్లో కానీ ఇప్పుడు నేను నా కంటెస్టెంట్ నేను సేవ్ చేసుకోవడానికి వేరే వాళ్ళని టార్గెట్ చేస్తాను, అంటే వేరే వాళ్ళని ఇరికించడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు సత్య కూడా అదే చేసిందని నేను అనుకుంటున్నాను. సుధీర్ మాస్టర్. $10,000 గెలుచుకోవడం వరకు వచ్చిన చిన్న చివర్లో గెలుచుకోలేకపోయాడు. దీని పట్ల మీరేమంటారు మాస్టర్? 10,000 గెలవకపోయినా కూడా చిన్నకి మళ్ళీ ఒకసారి ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉంది. మరి క్వార్టర్ ఫైనల్స్ లాస్ట్ ఎపిసోడ్లో మీరు ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారు? సోలో అనేసరికి గ్రూప్ లేదు, ఏది లేదు కాబట్టి ఎవరు ఎంత బెటర్మెంట్ చేయాలో అంత బెటర్మెంట్ 100% అందరు చేశారు, వాళ్ళు బెటర్మెంట్ ఇచ్చారు. కానీ అన్ని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రాజేశ్వరి అనుకుంటున్నానండి. సుధీర్ మాస్టర్కి మధ్య కోపం బాగా వస్తుంది, ఎందుకంటారు? కోపం అని ఏం లేదు, అసలు యాక్చువల్ కోపం కాదు, అది మా ఇద్దరికి అది జరుగుతూనే ఉంటుంది. కానీ అది మీ ముందు ఆన్లైన్ స్క్రీన్లో చూసేసరికి మీరు అది కోపం అనుకుంటున్నారు. కానీ మాస్టర్, మీ ఫ్రెండ్ అయినా ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు వినాలి కదా. నా ఒపీనియన్ నేను చెప్పే అప్పుడు అది తీసుకుంటారా తీసుకోరా నాకు సంబంధం లేదు, అనవసరం అది. కానీ నేను చెప్పిన పాయింట్ తప్పు, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అంటే మాత్రం అది కరెక్ట్ కాదండి. మాస్టర్, చిన్న పర్ఫామ్ చేసినప్పుడు అందులో ఏదైనా బాగాలేదని ఎవరైనా అన్నప్పుడు మీరు ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తారా, సైలెంట్ గా ఉంటారా? క్లారిఫికేషన్ ఇస్తాను 100%. కానీ వాళ్ళు ఈ రోజు రఘు మాస్టర్ కూడా సరిగ్గా అదే చేయబోయారు కదా మాస్టర్. అది జరుగుతూ ఉంటుంది అంతే. ఓకే మాస్టర్, మీ ఫ్రెండ్షిప్ మాత్రం హ్యాపీగా వెళ్తూనే ఉండాలి. సో ఇప్పుడు చెప్పండి మాస్టర్, ఎలిమినేషన్ చేయాల్సిన ఒకే ఒక్క పేరు చెప్పండి. రాజేశ్వరి. రెడ్ రూమ్ లో ఏం జరిగిందో మీరందరూ చూశారు. ఎవరికి ఎక్కువ నామినేషన్స్ వచ్చాయో కూడా చూశారు. ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వారికి నో మోర్ హోప్స్ అని, నో మోర్ రీఎంట్రీస్. ఇంత గొప్ప షో నుంచి వైదొలిగే కంటెస్టెంట్ ఎవరు? సో నామినేట్ అయినటువంటి ఇద్దరి పేర్లు నేను ఇప్పుడు చెప్తున్నాను. రఘు మాస్టర్స్ కంటెస్టెంట్ కావేరి, సత్య మాస్టర్స్ కంటెస్టెంట్ రాజేశ్వరి, మన మేడం ఏం చెప్తారు విందాం. మేడం,
మై ఫేవరెట్ రాజేశ్వరి. రాజేశ్వరి ఎంత ప్యాషనేట్ డాన్సర్ మీ అందరికీ తెలుసండి. ఎన్ని కష్టాల్లోంచి వెలుగుతోందో బయటికి వస్తుందో ఈ ఆడపిల్ల, అది నాకు పర్సనల్ గా తెలుసు. డాన్స్ తప్ప తనకి ఇంకేమీ తెలియదు. చదువు కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు, కానీ డాన్స్ తోనే తన లైఫ్ గడపాలనుకుంటుంది. డాన్స్ ప్రొఫెషన్ ని నమ్ముకుని తన కుటుంబాన్ని పోషించాలనుకుంటుంది. తను పైకి రావాలనుకుంటుంది. బట్ ఇంత తొందరగా వైదొలుగుతుందని అనుకోలేదు. సత్య మాస్టర్, మీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఫైనల్ దాకా వెళ్తారు అనుకున్నాం. ఇక్కడ ఏం మాట్లాడినా ప్రాబ్లమే. మాట్లాడితే ప్రాబ్లం, మాట్లాడకపోయినా ప్రాబ్లం. అంటే ఎక్కువ మాట్లాడితే బాగోదని మనం కూడా తక్కువ మాట్లాడి పెట్టేస్తున్నాం. ఎందుకంటే ఫైనల్గా జడ్జిమెంట్ అంతా మాస్టర్ గారి చేతిలో ఉంటుంది, మేడం గారి చేతిలో ఉంటుందని. 5 to 6 times మొత్తం అంతా రాంగ్. ఎండింగ్ కూడా రాంగ్. బీజం లీలావతిది ఒకటే మూమెంట్ 4 times రిపీట్, లిప్ మూమెంట్ లేదు. అంటే మీరేం అనుకోవద్దండి, బట్ ఏంటంటే ఈ టైంలో చెప్పాలి తప్పదు. ఎందుకంటే నన్ను నమ్మి కంటెస్టెంట్స్ నా దగ్గరికి వచ్చారు. నా కంటెస్టెంట్కి న్యాయం చేయాలి కదా, నేను మాట్లాడాలి కదా. తిన్నకి నేను పర్సనల్గా అమ్మాయి చాలా మంచిగా అన్ని చోట్ల చాలాసార్లు చాలా బాగా చేసింది. అంటే బట్ ఈ రోజున తను ఫస్ట్ నుంచి డౌట్గా చేసింది. చాలా మైనస్లు ఉన్నాయి. లిప్ సింక్ ఒకటి, ఎక్స్ప్రెషన్ ఒకటి, డేర్గా చేసింది. బట్ సాంగ్ హిట్ కాదు, మూమెంట్స్ హిట్ కాదు, కంపోజిషన్ హిట్ ఏం కాదు, చాలా మైనస్లు ఉన్నాయి. మరి అన్ని మైనస్లు ఉన్న వాటిని వదిలేసి మా కంటెస్టెంట్లో నాకు ఏమి తప్పు కనిపించలేదు. లీలావతి కావేరి కంటే రాజేశ్వరి ఇస్ కేపబుల్ ఆఫ్ గోయింగ్ ఫర్దర్ అంటారు. సార్ ఇక్కడ ఉన్న ఎవరైనా అడగొచ్చు, ఆడియన్స్ అండ్ ఎవ్రీవన్ ఎవరైనా అడగొచ్చు. ఎవరైనా సరే అలాగా కరెక్టే అంటే నా వేక్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఆడియన్స్ని అడగమంటున్నారు. సో నా జడ్జిమెంట్ రాంగ్. ఐ థింక్ బెటర్ ఐ షుడ్ వాక్అవుట్. నేను అందుకని మాట్లాడాను మేడం. నేను తప్పుంటే వెళ్ళిపోతాం, గెంటేస్తే ఒప్పుకోం. గెంటి వేయించబట్టడానికి రాలేదు ఇక్కడికి. చెప్పండి రాంగ్ ఏంటనేది క్లియర్గా చెప్పండి. ఒకరు తప్ప మిగతా నలుగురు రాజేశ్వర్ని తీసేయాలి అని ఓట్ చేశారు. ఏ రకంగా చెప్పండి, చెప్పండి మనస్ఫూర్తిగా. రీజన్స్ ఇచ్చారు. అవన్నీ చూసిన తర్వాతే మేడం పెట్టండి, బయట పెట్టండి. లోన పెట్టి నలుగురు మనిషి రూమ్లో పెట్టి ఎలా అంటే తప్పది. ఎప్పుడు అలాగే చేస్తున్నాం కదా. ఒక పని చేయండి, మా ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతాను. నేను వెహికల్ కూడా తీసుకెళ్ళిపోతాను. సో ఈ జడ్జిమెంట్ రాంగ్ అంటారు. అదంటే ఆవిడ ప్రాబ్లము, ఇదంటే నాకు ప్రాబ్లము. ఇంకేం చేయాలి నేను? మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే లాస్ట్ అంటే ఇంకా మేమే మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడు ఈ నాకు జరిగింది రేపొద్దున ఎవరికైనా జరగవచ్చు. సో మీరన్నారు మాస్టర్స్ని అడగండి అండ్ ఆడియన్స్ని అడగండి అని చెప్పారు. సో మాస్టర్స్ నలుగురు అగెనిస్ట్గా ఓట్ చేశారు. ప్రతిసారి మనం చేస్తుంది ఇది. నాకు ఒక డౌట్, ఇక్కడ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉండి రెడ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత బాగలేదు అని ఓట్స్ పడ్డాయి అనుకోండి, చేస్తారా? చేయరు కదా, అదే చెప్తున్నాను కదా. అలా చేశారు, వివేక్కి అలాగే జరిగింది. రేఖప్రకాష్ మేము ఆల్రెడీ మీ కంటెస్టెంట్నే కాపాడారు. ఒకసారి వివేక్కి ఎక్కువ నామినేషన్స్ వస్తే వివేక్ని ఖచ్చితంగా తీయను అని చెప్పారు. మీకు గుర్తుండే ఉంటుంది. భలే ఇరకాటంలో పెడతారండి. మాస్టర్ ఇప్పటి వరకు 5 ఎలిమినేషన్స్ అయ్యాయి. ఆల్మోస్ట్
మాస్టర్స్ డిసిజన్ ని కన్సిడర్ చేసే ఎలిమినేషన్స్ జరిగాయి. సో ఇప్పుడు మాక్సిమం ఓట్స్ మాస్టర్స్ నుంచి రాజేశ్వరికి మాత్రమే వచ్చాయి కాబట్టి రాజేశ్వరి ఈజ్ ఎలిమినేట్. రాజేశ్వరి, సారీ టు సే దట్, బట్ సారీ. We wish you every luck, రాజేశ్వరి, and we are going to miss you. ఈ పిల్ల ఇంత దూరం జర్నీ చేయడానికి ఏకైక రీజన్ రాజేశ్వరీస్ మదర్. కెన్ వి హ్యావ్ హర్ ఆన్ ద స్టేజ్? అమ్మా, మిమ్మల్ని కలుసుకుని మేము చాలా చాలా గర్వపడుతున్నాం. ఎందుకు తను ఎంత ప్యాషనేట్ డాన్సర్ మాకు తెలుసు, అండ్ మీరెంతగా ఎంకరేజ్ చేస్తారో తెలుసు. సో మీరు గర్వించే అటువంటి పిల్ల మీకు డెఫినెట్గా ఇంకా మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈరోజు ఫైనల్ గుడ్ బై చెప్తున్నాం. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ఈ రోజు మొదలుకొని మా అమ్మాయిని ఏ కాంపిటీషన్కి తీసుకెళ్ళదలుచుకోలేదు నేను. తీసుకెళ్ళ కూడా చాలు, ఇక్కడితో ఇది ఆపిస్తాను. మేడం, సచిన్ టెండూల్కర్ బ్యాట్స్మెన్ బ్రాడ్మ్యాన్ అంత #1 అయ్యాడు, ఈ వరల్డ్లోనే టాప్ అని అంటారు అందరూ. అతను ఒక్కొక్కసారి డక్అవుట్ అవుతూ ఉంటాడు. ఫ్యాన్స్ మటుకు అక్కడి నుంచి సిక్సర్ అంటూ ఉంటారు, కానీ కొట్టలేడు. అతను ఫ్యాన్స్ ముందు నేను అనవసరంగా ఓడిపోయాను, నేను డక్అవుట్ అయిపోయాను అని చెప్పి ఇంటికి వెళ్ళి కూర్చోడు, ప్రాక్టీస్ని ఎక్కువ చేస్తాడు. సో ఎవరికైనా చెప్పేది ఒకటే, ఆ స్టేజ్లో నేను నిలబడుకున్నా కూడా నేను నవ్వుతూ వెళ్తాను. ఎందుకంటే ఈసారి నేను ఎక్స్పెక్ట్ చేసింది నా నుంచి దొరకలేదేమో, నెక్స్ట్ టైం ఇంకా నేను ఏదో చేయాలని ట్రై చేస్తాను తప్ప అలా మీరు ఎప్పుడు అనకండి. డెఫినెట్గా మీ సపోర్ట్ ఉండాలి అండ్ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. అండ్ రాజేశ్వరికి డెఫినెట్గా మా లవ్ అండ్ అఫెక్షన్ ఎప్పటికీ కంటిన్యూ అవుతుందండి. ఓటమి విజయానికి తొలి మెట్టు అంటారు కదా. సో రెండోసారి ఓటమి చవి చూసినటువంటి మా రాజేశ్వరి డెఫినెట్గా ఇంకా ఓటమి అన్న పదం తన డిక్షనరీలో ఉండదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్లో సెమీఫైనల్ స్టార్ట్ అవుతుందండి. సో సెమీఫైనల్స్ లో మీట్ అవుదాం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వీఆర్ ఆల్వేస్ రెడీ. యూ టేక్ కేర్ అండ్ బై. Original response. Get up round. పగిలిపోయింది రోయ్.